వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ నగరంలోని రాకిల్స్ కాలనీ కమిటీ అధ్యక్షుడు సోమరబోయిన నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో యోధుల పోరాటాల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం లభించిందని, నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే అమరుల త్యాగాల ఫలితమని వారి సేవలను కొనియాడారు. వారు చూపిన మార్గంలో వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భావితరాలు వారి స్ఫూర్తితో భారతదేశ అభివృద్ధికి తోడ్పాటు అందించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండ నగరం మరియు రాకిల్స్ కాలనీ ప్రజలకు పేరు పేరున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాలని గౌరవ అధ్యక్షులు పక్కీరు వెంకరెడ్డి, ప్రధాన కార్యదర్శి రేఖ నాగబాబు, కోశాధికారి కూరపాక అంజనేయులు, ఉపాధ్యక్షులు బోయినపల్లి మహేందర్, వంశకృష్ణ, సహాయ కార్యదర్శి మేడబోయిన విద్యాసాగర్, పిల్లల శ్రీరాములు, బద్దారెడ్డి, కమిటీ సభ్యులు శంకర్ లింగయ్య, జీడిపల్లి కిషోరెడ్డి, సోమ రామకృష్ణ, సిలివేరి శ్రీనివాసులు, చామల సోమశేఖర్, గుమ్మి రాజశేఖర రెడ్డి, చిక్కుల జానయ్య, సుదర్శన్, సత్యం, న్యూ జనరేషన్ స్కూల్ విద్యార్థులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. This is a 2.3 crore portfolio, giving a 13% return. Let's analyze it with discern. On the face of it, शुभ आशीष माने कर जय जन गण मंगल भारत माता की మన రాకిల్స్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కాలనీ వాసులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరూ కూడా మరొకసారి మన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఎంతో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు కూడా వారి యొక్క ఆదర్శాలను, వారి యొక్క త్యాగ ఫలాలను స్మరించుకుంటూ భవిష్యత్తులో మనం కూడా భావి భారత పౌరులుగా మన వంతు కర్తవ్యం కూడా నిర్వర్తించాలని కోరుకుంటూ మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాలనీ వాసులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలని, మనందరం కూడా ఐకమత్యంతో, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. రెండు ప్యాకెట్లు నల్లగొండ పట్టణ వాసులు మరియు రాకిల్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది మహనీయుల త్యాగఫలం మన ఈ స్వతంత్రం. ఈ స్వతంత్రాన్ని ఈరోజు మనం భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా, ఆనందంగా మన కుటుంబ సభ్యులతోటి మనం గడుపుతున్నాము అనంటే దానికి కారణం గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఎంతో మంది మహనీయులు చెప్పుకుంటూ పోతే కొన్ని పేజీల సందర్భం ఉంది ఇక్కడ.
కాబట్టి ఏంటంటే ఎంతో మంది మహనీయుల త్యాగఫలం ఈ స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం. మనందరం కూడా ప్రతి ఒక్కరం ఐకమత్యంగా ఉంటూ మనలో మనం కొట్లాడుకోకుండా నిమ్మలంగా అంతర్గత వర్గాలు లేకుండా ఉండి ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. ఈనాడు రాకిల్స్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇందుకు సహకరించిన మా రాకిల్స్ కాలనీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, చిన్నలు పెద్దలు అందరికీ పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ఈ స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈ ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రం, దీన్ని మనం భవిష్యత్తులో కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరం పౌరులం కూడా సమాజానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేలా ఉండాలని కోరుకుంటూ, మా కాలనీలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది వచ్చినందుకు వారందరికీ కూడా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి నల్లగొండ పట్టణ ప్రజలకు, రాకిల్స్ కాలనీ కుటుంబ సభ్యులందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క సందర్భంగా అందరికీ తెలియజేసినది ఏమనగా, ఈ యొక్క స్వాతంత్రం మనకు స్వేచ్ఛా వాయువుల నుంచి వచ్చిన స్వాతంత్రం మనకు చాలా అందరికీ, దేశ ప్రజలకు కానీ మనంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే మహనీయుల త్యాగ ఫలమని మనం గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా కాలనీ వాసులందరికీ, పట్టణ ప్రజలకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.